హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యు ఆల్? ఈరోజు బాగా వర్షం పడిందండి. మా బాబుకి స్కూల్కి హాలిడే ఇచ్చారు. అందుకోసమని పొటాటోస్తో ఒక చిన్న స్నాక్ రెడీ చేశానండి. ఎలా చేయాలో చూద్దామా. 4 పొటాటోస్ తీసుకున్నాను. వాటిని 2 హాఫ్స్గా కట్ చేసుకొని కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని వాటిని 3 విజిల్స్ వేయించుకోవాలి. మా బాబు కూడా నాకు హెల్ప్ చేశాడండి. తర్వాత కుక్ అయిన పొటాటోస్ని వాటికి ఉన్న పీల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్లో ఏదైతే మనం పీల్ తీసుకున్న పొటాటోస్ని వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న దాంట్లో కొంచెం సరిపడినంత సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్, తర్వాత కొంచెం జీరా, తర్వాత వచ్చేసి కొరియాండర్ పౌడర్, లిటిల్ పించ్ ఆఫ్ గరం మసాలా, రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఆ కన్సిస్టెన్సీలో. తర్వాత మనము బ్రెడ్ క్లమ్స్ని రెడీ చేసుకోవాలండి. బ్రెడ్ని తీసుకుని జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోద్ది. వాటిలో మనం కోట్ చేసుకుని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేది నేను మిస్ చేశాను. తర్వాత వచ్చేసేసి మనము 2-3 బ్రెడ్ ఉంటాయి కదా పీసెస్, అవి తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి. జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకుంటే బ్రెడ్ క్లమ్స్ రెడీ అయిపోతాయి. అది ఒక బౌల్లో తీసేసుకొని ఒక ప్లేట్లో మనం ఏదైతే మనం బ్యాటర్ రెడీ చేసుకున్నామో ఈ పొటాటో బ్యాటరు దాన్ని మన ఇష్టం వచ్చిన షేప్లో మనం కట్ చేసేసుకుని ఈ బ్రెడ్తో మనం కోట్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. నేను ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ పీసెస్ మునిగేంత వరకు వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి మనము సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమేనండి. వీటిని ఈ పొటాటో స్నాక్స్ని టమాటో కెచప్ కానీ ఏదైనా సాసులతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ పిల్లలకి ఇవ్వడం అంత మంచిది కాదు, కానీ నేను ఇవ్వలేదు. ఈ పొటాటోస్లో బెనిఫిట్స్ ఏంటంటే రిచ్ ఇన్ న్యూట్రిషన్స్ అండి. తర్వాత ఫైబర్, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. తర్వాత వచ్చి వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చి ఇది ఎనర్జీని బాగా ప్రొవైడ్ చేస్తుందండి. పిల్లలకి చాలా శక్తిని ఇస్తుంది. ఇది తింటే మంచిది. పిల్లలు వియాన్ తిని చాలా సూపర్గా ఉంది మమ్మీ, ఎమ్మీగా ఉందని చెప్పాడు. ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదండి. ఇది ఆయిల్ ఐటమ్ కాబట్టి ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు పిల్లలకి. ఎక్కువగా ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేయండి కిడ్స్కి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.